సద్గురు సాయి నమో నమ. అప్పాసాహెబ్ కులకర్ణి బాబా భక్తుడు. అతనితో బాబా ఒకరోజు, మన ఊరికి దొంగలొచ్చారు, వీళ్ళ తీరే వేరు, వాళ్ళు ఇంటింటికి పోయి ఒకసారి అంతా పరికించి తర్వాత వస్తువుల్ని దొంగిలించి తీసుకుపోతారు. ఈ సంగతి ఎవరికీ తెలీదు. వారంతా నేర్పరులు. వాళ్ళు మొట్టమొదట నీ ఇంటికే వస్తారు, నీవు పోయి కావలసిన బందోబస్తు చెయ్యి అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం అప్పాకు తెలియలేదు. పిల్లల్ని ఇంటికి కాపలా పెట్టి తాను ఆ రాత్రి గస్తీ తిరగసాగాడు. ఒక జాము దాటాక హఠాత్తుగా అప్పాకు వాంతులు కాసాగాయి. కలరా సోకింది. శరీరం చల్లబడి మెలికలు తిరగసాగింది. కళ్ళు పీక్కుపోయినాయి. నవనాడులు కృంగిపోయాయి. అప్పా స్థితిని చూసిన గ్రామస్తులు జాలిపడ్డారు. అప్పా భార్య తన భర్త పరిస్థితి చూచి భయపడి ద్వారకామాయికి పరిగెత్తింది. బాబా కాళ్ళ మీద పడి, బాబా, నా భర్త అవసాన దశలోనున్నారు, కొంచెం ఊది ఇవ్వండి, దాంతో తప్పక స్వస్థత చేకూరుతుంది, నా మాంగళ్యాన్ని కాపాడండి బాబా అని బోరున ఏడవసాగింది. అప్పుడు బాబా ఆమెతో, అమ్మా, దుఃఖించవద్దు, పుట్టినవారు గిట్టక తప్పదు, జనన మరణాలు ఈశ్వర చిద్విలాసము, పోయేటప్పుడు ఏదీ వెంటరాదు, జ్ఞాన నేత్రాలతో చూడు, నీకు కూడా ఈ విషయం అనుభవం అవుతుంది. కట్టుకున్న గుడ్డ చినికిపోతే తీసి పారేస్తాం కదా, అలాగే దైవం ఈ శరీరం అనే వస్త్రాన్ని ప్రాణానికి కప్పాడు. ఆ నారాయణుడే ప్రాణస్వరూపుడు, అక్షయుడు, అద్దేయుడు, నిర్వికల్పి. ఆయన కార్యానికి అడ్డు పెట్టవద్దు. ఓది అవసరం లేదు. అతని గమ్యాన్ని అతను చేరుకొని, ఇప్పుడు ఈ మాటలు నీకు చెప్పే సమయానికి అతడు తన శరీరం అనే వస్త్రాన్ని విడిచిపెట్టాడు. అప్పాకు సద్గతి లభిస్తుంది. మోక్షం వాడికి కరతలామలకం. ఇది చర్మచక్షువులకి కనిపించదు. జరగవలసింది జరగని అని అనునయంగా బోధించి ఆమెను ఇంటికి పంపించారు. ఆమె ఇల్లు చేరేసరికి అప్పా మరణించి ఉన్నాడు. రెండవ రోజు ఊళ్ళో ఇలాంటి సంఘటనలు ఇంకొక 2-3 జరిగాయి. దాంతో జనాలు భయభీతులయ్యారు. అందరూ వచ్చి బాబాని ఇలా ప్రార్థించారు, బాబా, ఊరిలో మహమ్మారి తాండవిస్తుంది, దీని గురించి ఆలోచించి దీనికి ఏదైనా విరుగుడు చేయండి, లేకపోతే మీరుండి మాత్రం మాకేం ప్రయోజనం అన్నారు. అప్పుడు బాబా, 7 మాత్రం చనిపోతారు, ఆ తర్వాత ఈ మహమ్మారి షిరిడీ వదిలి వెళ్ళిపోతుంది అన్నారు. బాబా మాటలు అక్షరాల నిజమయ్యాయి. 7 మరణించిన తర్వాత కలరా అంతరించింది. సర్వజ్ఞుడు, సర్వవ్యాపి షిరిడీ సాయిబాబా.